హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నా ప్రతి వీడియోకి ఈ కమెంట్ ష్యూర్ గా కనిపిస్తుంది దట్ మీ హెయిర్ షైనీగా ఎలా ఉంది, మీ హెయిర్ లాంగ్ ఎలా ఉంది, మీ హెయిర్ కి ఏం యూస్ చేస్తూ ఉంటారు, అలా చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఈ రోజు నేను హెయిర్ ని స్మూత్ గా స్ట్రైట్ గా ఎలా ఉంచొచ్చో ఇన్ అ న్యాచురల్ వే అది చూపించబోతున్నాను అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ మాస్క్ తయారు చేయడానికి మనకి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బనానా. నేను 1 ఫుల్ బనానా తీసుకుంటున్నాను ఎందుకంటే నాకైతే ప్రిటీ లాంగ్ హెయిర్ ఉన్నాయి. మీరు మీ హెయిర్ లెంత్ బట్టి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం బనానా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాము. బనానా అనేది హెయిర్ కి చాలా మంచిదండి. ఇట్ మాయిశ్చరైజెస్ యువర్ స్కాల్ప్. మన స్కాల్ప్ ని మంచిగా మాయిశ్చరైజ్ చేసేస్తుంది. డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేసేస్తుంది. మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా లేదంటే హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్నా అవన్నిటి నుంచి క్లియర్ చేసేస్తుంది అనమాట. బికాస్ ఇట్ ఈస్ రియలీ రిచ్ ఇన్ పొటాషియం. ఇట్స్ రిచ్ ఇన్ పొటాషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, అలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ తో ఉంటుంది అనమాట బనానా అనేది, విచ్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ యువర్ హెయిర్. సో ఆల్ రౌండ్ బనానా అనేది చాలా మంచిది, స్మూత్ చేస్తుంది, హెయిర్ షైనీగా ఉంచుతుంది అనమాట. సో అందుకు మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బనానా. అండ్ బనానాని మనం కంప్లీట్ గా పేస్ట్ చేసేయాలి. మన పేస్ట్ లో లమ్స్ అస్సలు ఉండకూడదండి. ఒకవేళ లమ్స్ ఉన్నాయంటే మన హెయిర్ వాష్ చేసేటప్పుడు ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ గా ఉంటుంది హెయిర్ వాష్ చేసేటప్పుడు. సో లమ్స్ ఉండకుండా చూసుకోండి. కంప్లీట్ గా థిక్ మంచి పేస్ట్ లా తయారు చేయాలి. మీ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను నెక్స్ట్. సో ఈ బనానా మాత్రం కంప్లీట్ గా లమ్స్ లేకుండా ఉండడం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఎలోవేరా అనమాట. ఎలోవేరా కూడా చాలా మంచిదండి హెయిర్ కి. సో హెయిర్ కి మనము ఒకవేళ హెయిర్ గ్రోత్ కోసం కానివ్వండి, లేదంటే ఇచ్చినెస్ ఉన్నా మీ స్కాల్ప్ లో, లేదంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే మీ హెయిర్ ని స్మూత్ షైనీగా ఉంచాలి అంటే ఎలోవేరా ఈజ్ రియలీ గుడ్ అండి. దానికి ఇట్స్ లైక్ అ న్యాచురల్ కండిషనర్ అనమాట. మన హెయిర్ ని స్మూత్ చేస్తుంది, షైనీగా ఉంచుతుంది. అండ్ ఆల్సో డాండ్రఫ్ ప్రాబ్లం ఉండనియండి, లేదంటే మన హెయిర్ గ్రోత్ రావట్లేదంటే అవన్నిటికీ ఆల్ రౌండ్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎలోవేరా కూడా చాలా మంచిది. ఇట్ రియలీ మేక్స్ యువర్ హెయిర్ స్మూతీ, షైనీ అండ్ ఆల్సో స్ట్రైటర్. సో మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మిల్క్ అనమాట. మిల్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ కి. మనకి మంచిగా మాయిశ్చరైజ్ చేసేస్తుంది, షైనీగా ఉంచుతుంది. అండ్ ఆల్సో మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో స్ట్రైట్నింగ్, అది కూడా న్యాచురల్గా ఇచ్చేస్తుంది అనమాట మిల్క్ అనేది. సో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను అన్నాను కదా. సో బనానా కన్సిస్టెన్సీ అయితే అలా ఉండాలి. నేను ఏం చేశానంటే బనానాని పేస్ట్ చేసేటప్పుడు అందులోనే అప్పుడే మిల్క్ మిక్స్ చేసేసాను అనమాట. మిల్క్ మిక్స్ చేసి బనానాని పేస్ట్ చేశాను. ఆ తర్వాత ఎలోవేరాని ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. సో మాస్క్ అప్లై చేయకముందు నా హెయిర్ అనేది ఇలా ఉందన్నమాట. మాస్క్ అప్లై చేసే ముందు మనం హెయిర్ అనేది కంప్లీట్గా చిక్కులు అనేవి తీసేసుకోవాలి. ఎందుకంటే మన హెయిర్ ట్యాంగిల్ ఫ్రీగా ఉందనుకోండి, మనకి మాస్క్ అప్లై చేసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒక టేల్ కోమ్తో నా హెయిర్ అంతటిని ఒక సెక్షన్స్గా తీసుకుంటున్నాను. సెక్షన్స్గా తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది మాస్క్ అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడము. అండ్ ఈవెన్గా కూడా అప్లై అవుతుంది మాస్క్ అనేది. అండ్ ఆల్సో మనకి డర్టీగా కూడా అవ్వదు ప్లేస్ అనేది. సో కొంచెం ఈజీగా అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట బేసికలీ. సో ఇప్పుడు మనం సెక్షన్స్గా డివైడ్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క సెక్షన్ త్రూ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇంకేం లేదండి, జస్ట్ ఒక్కొక్క సెక్షన్కి అప్లై చేసుకుంటూ వచ్చేసి కంప్లీట్గా హెయిర్ అంతటికి అప్లై చేసి ఒక 30 minutes మన హెయిర్ని అలానే వదిలేయాలన్నమాట. మాస్క్ అనేది మనము మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసామనుకోండి బెస్ట్ రిజల్ట్స్ చూస్తాము. అండ్ షూర్గా మీకు కొన్ని రోజులలోనే
పర్ఫెక్ట్ స్ట్రేట్ స్మూత్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట. వస్తున్నాను అండ్ ఐ హావ్ జస్ట్ ఎయిర్ డ్రైడ్ ఇట్. నేను ఏ కండిషనర్ సీరమ్స్ ఏది యూజ్ చేయలేదు ఇంకా. సో ఇట్స్ జస్ట్ నార్మల్ మైల్డ్ షాంపూ ఒకటి యూజ్ చేశాను అంతే. దానికి మించి నేను ఇంకేమీ చేయలేదు. జస్ట్ టవల్ తోని డ్రై చేశాను నా హెయిర్ ని. ఎయిర్ డ్రై తోనే ఇంత మంచిగా ఇంత షైనీగా ఉంది. ఐ స్వేర్ ఐ హావ్ నాట్ స్ట్రైటెండ్ ఇట్ అండ్ ఐ హావ్ నాట్ బ్లో డ్రైడ్ ఇట్. నథింగ్ ఐ హావ్ డన్. దిస్ ఇస్ హౌ మై హెయిర్ లుక్స్ లైక్. మీరు చూడొచ్చు ఎంత షైనీగా ఉందో. స్మూత్ షైనీ స్ట్రైట్ చాలా బాగా వచ్చింది లుక్ అయితే. యూ కెన్ సీ. నేను బ్యాక్ తిరిగి చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంత బాగుంది కదా హెయిర్ అనేది. సో మీరు కూడా షూర్ గా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్ బాక్స్ లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి. హే గాయ్స్, సో వీడియో చూసొచ్చారు కదా, ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ బాక్స్ లో రాయండి. అండ్ మీకు కూడా ఇలా షైనీగా హెయిర్ కావాలంటే డూ ట్రై దిస్ మాస్క్. ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది. సో ఇఫ్ యూ ఆల్ ట్రై ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్ బాక్స్ లో చెప్పండి మీరు ట్రై చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి. సో మీకు ఈ వీడియో